వదినా, వాడిక్కడ లేడు. అయ్యో, వచ్చినప్పుడు ఉన్నట్టే ఇప్పుడెందుకుంటాడు? ఇదే వాడిదే స్కెలిటన్. కరెక్టే కదా. నేను పాతి పెట్టినోడెక్కడికి పారిపోలేదు. మరి సంతోష్కి కాల్ చేసింది ఎవరై ఉంటారు? లహరి, ఎవరో మనల్ని భయపెట్టడానికి కావాలనే ఇలా చేశారు. మహేష్ని నువ్వు చంపిన విషయాన్ని బయట పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాని ఈ శవాన్ని కప్పిపెట్టింది మాత్రం ఎవ్వరికీ తెలియదు. ఇక నువ్వు టెన్షన్ పడకు, మొత్తం నేను చూసుకుంటాను. ముందు దీన్ని మూసేద్దాం. థ్యాంక్స్ వదినా. సరే, పద త్వరగా. అర్ధరాత్రి దాటింది, ఇంకా వీళ్ళు రాలేదేంటి? హాయ్ ఆంటీ. సంధ్య, హ్యాపీ బర్త్డే అమ్మా. ఆంటీ, ఇవాళ నా బర్త్డే ఏంటి? 2 months తర్వాత కదా నా బర్త్డే. అదేంటమ్మా? లహరి నీ బర్త్డే ఈ రోజే అని చెప్పింది కదమ్మా. నీది బర్త్డే పార్టీ ఉందని బయటికి వెళ్ళిందమ్మా. అవునా? లేదాంటీ, 2 days నుండి నేను లహరితో కాల్ కూడా మాట్లాడలేదు. తను నా బర్త్డే అని చెప్పి వెళ్ళడం ఏంటంటీ? లహరి ఎక్కడికి వెళ్ళుంటుంది? ఎందుకు నాతో ఇలా అబద్ధం చెప్పింది? శరణ్య కూడా వెళ్ళింది. అసలేం జరుగుతోంది? సంధ్య, నువ్వు వెళ్ళి ఆ స్తంభం వెనక దాక్కో. సరే. అమ్మా, ఏంటమ్మా, వచ్చేస్తామని చెప్పాను కదా, మా కోసం వెయిట్ చెయ్యాలా?